సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా అంటే ఒక సినిమా వాడు అయ్యుండి ఒక సినిమా ఇండస్ట్రీ మీదనే టార్గెట్ చేయడం వెనకాల అసలు ఏంటి మోటివ్? అనేక విషయాలు మనం నిర్మాత త్రిపురనేని చిట్టి గారు మనతోటి ఉన్నారు సార్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ విషయాలపై. సార్ చిట్టి గారు, ఇప్పుడు ఈరోజు మందు లేదు అని చెప్పేసి తేల్చేశారు. అయితే ఇటువంటి తరుణంలో హరిహర వీరమల్లు అనే సినిమా జూన్ 12న వస్తుంది. దానికోసమే ఈ తతంగం అంతా నడిపారు. దాని వెనకాల ఒక నలుగురు ఉన్నారని మా దృష్టికి వచ్చింది అని కందుల దుర్గేష్ గారు ఒకటి చెప్పడం జరిగింది. అదొక అవివేకమైన అజ్ఞానమైన మాట. ఇది 10 ఏళ్లుగా సాగుతుంది సినిమా. 10 ఏళ్ల క్రితం అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? 10 ఏళ్ల క్రితం నుంచి ఇది ఈ పర్సంటేజ్కి రావాలి, థియేటర్లు అన్ని పర్సంటేజ్కి రావాలి, అప్పుడే చిన్న సినిమాలు బతుకుతాయి. చిన్న సినిమాలు రెంట్ కట్టలేకపోతున్నారు. బాగున్నా కూడా సినిమా 2 వారం రెంట్ కట్టలేక తీసేయాల్సి వస్తుంది. సో రావాలని ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటే అది ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూ ఉంది. అది ఇవాళ ఎగ్జిబిటర్స్ కూడా సపోర్ట్కి వచ్చారు. ఎగ్జిబిటర్స్ కూడా మా వాళ్ళకి మాడు పగిలింది. రెంట్ మెయింటైన్ చేయడానికి రెంట్ పెంచాల్సి వస్తుంది. రెంట్ పెంచితేనేమో చిన్న సినిమాలు ఆడించుకోలేరు, సినిమా థియేటర్ ఇచ్చిన వాళ్ళు వద్దు ఆడించుకోలేరు, ఖాళీగా ఉండదు. సంవత్సరంలో 52 వారాలు పెద్ద సినిమాలు ఆడవు కదా, ఉండవు కదా, ఉండే 15-20 సినిమాలు పెద్ద సినిమాలు. సో 52 వారాలు ఆ సినిమాలు ఆడించుకోలేరు కదా. సో వీళ్ళ చిన్న సినిమాలు కావాలంటే మరి రెంట్ తగ్గించాలి. రెంట్ తగ్గిస్తే వాళ్ళకి వర్కౌట్. అందుకని అటు ఇటు కాకుండా సతమతం అవుతూ ఉన్నారు. ఇప్పుడు దారికి వచ్చారు. పర్సంటేజ్కి వెళదాం, మీకు రూపాయి వస్తే మాకు రూపాయి వస్తుంది. ఏదో ప్రజలు రావట్లేదు. అసలు ప్రేక్షకులు రాకుండా ప్రేక్షకులే రావట్లేదు థియేటర్కి. దాని మీద మనం పోట్లాడుకుంటున్నట్టుంది. అసలు ఏమొస్తుందో తెలియదు. ప్రజలేమో దూరం అయిపోయారు. టికెట్ల రేట్లు పెరిగి క్లాసులు ఒకే క్లాస్ అయిపోయి, ఇంతకుముందు 2 క్లాసులు ఉంటాయి, 3 క్లాసులు ఉంటాయి, తర్వాత 2 క్లాసులు, కనీసం 2 క్లాసులు ఉంటే కింద క్లాసు ఫుల్ అయిపోయేది. పై క్లాస్ కాకపోయినా బాగున్న ఒక మోస్తరుగా రిపీట్ చేసేవారు. సినిమా మన ఆడియన్స్ ఎవరు? అమాలీలు, కూలీలు, ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, బస్ కండక్టర్లు, ఈ పని చేసుకునే వాళ్ళు, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్టర్లు పనిచేసే వీళ్ళు పొద్దున సాయంకాలం దాకా పనిచేసి సాయంకాలం కూలీ డబ్బులు 700, 600 తీసుకుని దాంట్లో అలా ఒకసారి సినిమా చూసేసి 500 ఇంట్లో ఇచ్చుకుని పోతాడు. వాడు రోజు వస్తాడు సినిమాకి. ఆ రోజు వచ్చే సినిమాని చూస్తాడు. వాడు నిజమే. అలాంటి వాళ్ళు దూరం చేసుకున్నాం రేట్లు పెంచి. సో మళ్ళీ వాళ్ళని దగ్గర తెచ్చుకోవాలి, వాళ్ళని తెప్పించుకోవాలి. ప్రేక్షక దేవుళ్ళు మళ్ళీ మనం దూరం అవుతున్న దేవుళ్ళని మనం తెప్పించుకోవాలి. ఈ ప్రయత్నాల్లో భాగాలు ఇవన్నీ. ఇది ఇవాళ పుట్టింది కాదు. ఇవాళ ఏదో హరిహర వీరమల్లు 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి జూన్లో. ఒక పవన్ కళ్యాణ్ ఇంకా మిగతా హీరోల సినిమాలు ఉన్నాయి. ఈయన గురించి ఈ సినిమాని గురించి ఎవడు పట్టించుకుంటాడు? ఆ సినిమా ఏదో సంవత్సరాలు తీశారు. అది ఏమొద్దు చూస్తుంది. దానికోసం ఎవడు టార్గెట్? అందుట్లో సినిమా ఫీల్డ్లో నేను చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నా. నేను 1970లో క్లాప్ కొడితే ఆ రోజు నుంచి ఈరోజు సినిమా ఫీల్డ్లో చూస్తున్నాను. సినిమా ఫీల్డ్లో ఒకటి సినిమా నాశనం చేయాలని ఏ సినిమా ప్రొడ్యూసర్ అనుకోడు. ఎంతటి శత్రుత్వమైనా సరే, నా బద్ధ శత్రువు సినిమా తీస్తున్నా సరే ఆ సినిమా నాశనం అవ్వాలని ఎవ్వడు కోరుకోడు. ఎందుకంటే సినిమా వాళ్ళం సినిమాను ప్రేమించుకుంటాం. ఏ సినిమా అయినా ఎవరి సినిమా అయినా సక్సెస్ అవ్వాలి, ఆ డబ్బులు ఇండస్ట్రీలో తిరగాలి, ఇండస్ట్రీలో ఆ డబ్బులు తిరిగితే ఇండస్ట్రీ పథకాలు కోరుకునే వాళ్ళు తప్పితే సినిమా ఎవడో బయటోడు ఎవడో బాగా అనాలేవో, సినిమా వాడెవడు ఇంకోటి సినిమా నాశనం కోరుకోరు. ఈ పిచ్చి మాటలు, పిచ్చి వాగులు తప్పితే ఒకటి కాదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారినాయి. ముఖ్యంగా ఏంటంటే సంవత్సరం అయినా సరే ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా సినిమా వాళ్ళు ఎవరు వచ్చి ముఖ్యమంత్రిని అభినందించలేదు. ఎందుకు రావాలి? ఏంటి పర్పస్ ఉంటే వస్తారయ్యా. నీ పార్టీ, రాజకీయ పార్టీలు నువ్వు గెలిస్తే నీ పార్టీ నాయకులు జెండాలు పుచ్చుకుంటారు, ఊరేగింపులు చేస్తారు, ఉత్సవాలు చేస్తారు, మా అల్లేస్తారు. మీది రాజకీయాలు. అది మాకేం పని? సినిమా వాడికి ఏం పని? సినిమా ఫీల్డ్లో అందరు రాజకీయ నాయకులు ఉంటారు, అన్ని పార్టీలు ఉన్నారు. నీ ఒక పార్టీ ఉందా? అందరూ ఉన్నారు. కానీ మా పని ఉన్నప్పుడు వస్తారు, గవర్నమెంట్ తోటి పని ఉన్నప్పుడు వస్తారు. అయితే వ్యక్తిగతంగా వచ్చి కలుస్తున్నారు తమ సినిమాలకు సంబంధించి రేట్లు పెంచుకోవడానికి. ఈ తప్ప నుంచి అలాంటి వ్యక్తిత్వం వచ్చే వాళ్ళు చేసుకోము. హాస్యాస్పదమైన మాట. నా పనున్నప్పుడు నా సినిమాకి రేట్లు పెంచమని అడుగుతాను. అంటే సినిమా సంఘాల వాళ్ళతో కలుస్తాను, ఇంకా వ్యక్తిగతంగా ఎవరిని కలవను. అది తెలియకపోతే తెలుసుకోమనండి. ఇన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా
ఇండస్ట్రీ గవర్నమెంట్ కలుస్తూ ఉంటుంది. గవర్నమెంట్ కలిసేటప్పుడు ఎప్పుడు కూడా సంస్థ యొక్క ఈ సంఘాల యొక్క ప్రతినిధులు ప్లస్ పెద్ద తలకాయలు ప్రతినిధులు ఉంటారు. డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ వీళ్ళు 24 క్రాఫ్ట్స్, ఫిలిం ఛాంబర్ అందరూ ఉండి ఆ రోజుల్లో పెద్ద తలకాయలు ఉండేవారు కూడా. ఒక డివిఎస్ రాజు గారు, ఒక రామానాయుడు గారు, ఒక దాసరి గారు, పెద్ద తలకాయలు వాళ్ళు కూడా ఉండేవారు. ఎందుకంటే వీళ్ళు ఎంతమంది ఉన్నా పెద్ద తలకాయలు ఉండేవారు. ఇప్పుడు ఆ పెద్ద తలకాయలు లేరు, వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు అందుకనే ఏం చేస్తున్నారు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు వీళ్ళతో పాటు కొంచెం నేమ్ అండ్ ఫేమ్ ఉన్న హీరోలను అడుగుతారు. అంతే తప్పితే ఎప్పుడు వెళ్ళేది అది తెలియకపోతే తెలుసుకోవాలి. ఎప్పుడు హీరోలు వచ్చి ఎప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరపడం. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, దానికి మీకు కృతజ్ఞతలని మీకు చెప్తున్నారు. ఆయన్ని కొంచెం బుద్ధి పెట్టుకుని ఆలోచించి సినిమా ఫీల్డ్కి సవాల్ వెళ్ళటాలు, సినిమా ఫీల్డ్కి బెదిరింపులు చేయటాలు, సినిమా ఫీల్డ్ బ్లాక్ మెయిల్ చేయడం. ఆయన్ని ప్రజలు ఆయన నమ్మి ఓట్లేశారు. ప్రజలు ఆయన నమ్మి మీ అబద్దాలని, మీ వాగ్దానాలను నమ్మి, మీ మోసపూరిత మాటలను నమ్మి ఓట్లేశారు. ఆ ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని అధికారులకు ఆ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమనండి. ఆయన ఒక మనిషిగా ఏమైనా ప్రజలు ఓట్లేసి గెలిపించేందుకు ఏమాత్రానికి విశ్వాసం ఉన్న ప్రజల పట్ల, ఓటర్ల పట్ల అది చేయమనండి. ఒక్కటి కాకపోతే ఒక్కటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాణం అడ్డేస్తాడు, వెళ్ళిపోయింది. వైజాగ్ 3 ఫెర్నెస్ క్లోజ్ అయిపోయింది. 4 3 ఆల్రెడీ క్లోజ్ అయింది. నువ్వు అది ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఏడీ మాట్లాడే దీంట్లోకి మీరు అడిగిన మొత్తం చెప్పనండి. అడగడే స్పెషల్ స్టేటస్, పాచిపోయిన లడ్డూలు అన్నాడు, రాష్ట్రానికి నాశనం చేశారు కనుక బీజేపీ నాకు వద్దని చంద్రబాబు అన్నాడు. ఇవాళ ఇక్కడ మీరు అడగరే. కాకినాడలో 20 దొరికింది, గంజాయి దొరికింది, 25 టన్నులు. ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయికి స్థావరంగా చేసేస్తున్నారు అని జుట్టు పీక్కుని ఆవేశంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు మాట్లాడాడే. ఇవాళ అది కాదురా నాయనలరా, బుద్ధి లేని వాళ్ళరా, అది గంజాయి కాదురా, డ్రై ఐస్ రా అని సిబిఐ రిపోర్టు మీ అధికారం వచ్చినాక వచ్చింది. సిగ్గుందా మీకు? నిన్న దళితులు పిఠాపురంలో దళిత అమ్మాయి చదువుకుంటానికి వాళ్ళు వెలివేస్తే ఆ అమ్మాయి చదువుకుంటానికి వీధి దీపం దగ్గర కూర్చు చదువుకుంది పరీక్షలకి. నోరెప్పావా నువ్వు? తిరుపతిలో ఒక దళిత అమ్మాయిని రేపు చేస్తే నోరెప్పావా నువ్వు? ఎక్కడ పోయింది నీ నోరు? ఎక్కడ పిల్లలకి నీ హామీలు ఏమైనా? పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారా? పిల్లలకి నిరుద్యోగ భృతి ఇచ్చారా? 18 ఏళ్ళు వస్తే 15,000 నెలకి ఇస్తామని ఇచ్చారా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇచ్చారా? ఫ్రీ బస్ అన్నారు ఇచ్చారా? ఫ్రీ గ్యాస్ అని 1700 కట్టమంటారా? అది ఫ్రీ అంటారా? వెళ్ళిన వాలంటీర్స్ మీరేం భయపడద్దు, నా ప్రాణం అడ్డేస్తాను, 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. ఏది ఒక్కటి కాకపోతే ఒకటే పచ్చి అబద్దాలు, పచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా అబద్దాలు ఆడేసి అధికారులకు వచ్చారు. వాళ్ళకి ఇవ్వండి రిటర్న్ గిఫ్ట్. సినిమా ఫీల్డ్కి మీరే రిటర్న్ గిఫ్ట్. శిష్టాది గురువుగా మీరు సినిమా ఫీల్డ్కి మీరు శాసిస్తారా? ఇండస్ట్రీ చాలా మందిని చూసింది, చాలా మహామహులు, పెద్ద చెన్నారెడ్డి, వెంకట ఇలాంటి దృఢమైన ముఖ్యమంత్రులు చూసింది. పెద్దదో బహుముఖి ఛాలెంజ్లను, బ్లాక్ మెయిలింగ్ మీ అంత చూస్తారన్నట్టు రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇస్తావు? రిటర్న్ గిఫ్ట్ నీ ప్రజలకు ఇవ్వు, నేను గెలిపించాను ప్రజలకు ఇవ్వు. మా ఆయన ఇండస్ట్రీకి ఏంటో నువ్వు ఇచ్చేది? ఇండస్ట్రీ పుట్టకము 70 ఏళ్ళ ఇండస్ట్రీలో నువ్వెంత? ఇండస్ట్రీ చాలా మంది చూసింది. ఈ పిచ్చి బెదిరింపులు ఉండకూడదు సార్. ముఖ్యంగా ఈరోజు ఆల్రెడీ బంద్ అనేది లేదు అని తేల్చేశారు. అయితే ఇది కేవలం దాదాపు ఒక నెల రోజుల నుంచి ఈ సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ మాట్లాడుకున్నారు, అంతా ఓకే. అయితే ఇలాంటి తరుణంలో ఒక రకంగా హరిహర వీరమల్ల గురించి ఇదంతా జరుగుతుంది, బంద్ కావాలనే వీళ్ళు కాల్ ఫర్ చేస్తున్నారు, దీనికోసం ఏంటి అసలు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం ఏంటి అసలు? ఇది పిచ్చివాగడమ్మా. ఈ హరిహర సినిమా 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయమ్మా జూన్లో. 4 సినిమాలు ఉన్నాయి, అందులో ఇది ఒక సినిమా. వన్ ఆఫ్ ది హీరో. కానీ నా సినిమానే టార్గెట్ చేశారు. వాళ్ళు అలా రుబ్బుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళ పుస్తకాలు వాళ్ళు పిసుక్కుంటూ మన గురించి ఆలోచిస్తున్నారు. అలా వాళ్ళ పుస్తకాలు వాళ్ళు పిసుక్కుని వాళ్ళేదో వాళ్ళ గురించి ఎవడు కేంద్రీకరించడం వాళ్ళ గురించి. ఆ సినిమా ఆడితే లేదు, దాని మీద 36 డౌట్లు ఉన్నాయి, 36 హంగమనాది సంస్థ తీశారు, సగం సినిమా డూప్లోనే తీశారని వదంతులు, అదేదో నిజాలు తెలియదు. వదంతులు అనేసి డూపే మొత్తం అని, ఆయన చూడి మొత్తం బిజినెస్ అవ్వట్లేదని రకరకాలు ఉన్నాయి. ఏదో అది వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వదంతులు, మనకు తెలియదు నిజాలు. వాటి గురించి ప్రమోట్ చేసుకుంటారా చేసుకోండి.
అది సంతోషం. ఒక ప్రమోట్ చేసుకుని ఆ బయ్యర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ బాగుపడ్డాడు, సంతోషమే. మిమ్మల్ని గురించే అంటే ఇండస్ట్రీలో ఏ అడుగు వేసినా పవన్ కళ్యాణ్ గురించి చేస్తారా? నువ్వేంటయ్యా 100 హీరోలో ఒక హీరో, నువ్వు ముఖ్యమైన 4 హీరోలో ఒకటివి. నిన్ను గురించి ఇండస్ట్రీ మొత్తం పాకులాడుతా, నిన్ను గురించి ఇండస్ట్రీ ప్రతి ఒక్కటికి వేస్తా. నువ్వు ప్రజలకు సమాధానం చెప్పలేక, ప్రజల ముందు వెళ్ళి నిలబడలేక ఈ మీరు గతం చూడండి, ఒక్కొక్క సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి ఏదో ఒకటి నా సినిమా కోసం టార్గెట్ చేస్తున్నారు, నా సినిమాని చేయడానికి మొదలెడతారు. ఇది ఒక టాక్టిక్స్ అయిపోయింది. వాళ్ళ సినిమాని ప్రజల్లో హాట్ టాపిక్ చేయడం కోసం ఇది ఒక డ్రామా. ఈ డ్రామా అతను ప్రతి సినిమాకి చేస్తూ ఉంటాడు వాళ్ళ మనుషుడు. ఒక సినిమా వాడిగా, ఒక పవన్ కళ్యాణ్ గారు సినిమా వాడిగా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారండి? ఎలా చూస్తారంటే విశ్వాసఘాతకంగా చూస్తాను. ఈ సినిమా ఫీల్డ్ అయితే నీకు ఫుడ్ లేదు, నీ అడ్రస్ లేదు, నీ అడ్రస్ మీ నాన్నకి మీ అన్నకి అడ్రస్ ఈ సినిమానే, నీకు అడ్రస్ ఈ సినిమానే. సినిమా నువ్వు టార్గెట్ చేసి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఏం నువ్వు ఇస్తావు రిటర్న్ గిఫ్ట్? ఏంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఏంటి శిష్టాది గురువా నువ్వు? మొత్తం నీకు రాసి ఇచ్చేసారు, అదన్నీ ఇష్టం వచ్చి మాట్లాడతానికి ఏమిటని ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తావు నువ్వు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే అంటున్నారు, అంటే ఇండస్ట్రీని నువ్వు బెదిరిస్తున్నావా, ఈ టైంలో నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది బాధాకరం అని చెప్పేసి కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు. నేను అదే అడుగుతున్నాను, ఇండస్ట్రీని బెదిరిస్తావా, ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేస్తావా? నువ్వేంటి నీలాంటి మహా తల్లో జేజిని చూసేది ఇండస్ట్రీ, మహామోహన్ చూసింది ఇండస్ట్రీ. ఇండస్ట్రీని నువ్వు బెదిరిస్తావా? ఇండస్ట్రీ ఏంటి, నువ్వేంటని ఇండస్ట్రీలో? చిరంజీవి లేకపోతే అసలు నువ్వేంటి? ఇప్పటికీ చిరంజీవి నాకు పవన్ కళ్యాణ్ సంబంధం లేదని చెప్పానండి. చూద్దాం నీ పరిస్థితి ఇండస్ట్రీలో. ఆ మెగాస్టార్ వల్ల ఇప్పటికీ నువ్వేం బాగినా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని తప్పులు చేసినా, ఆయన అబద్దాలు ఆడినా, ఎన్ని ప్రజలను మోసం చేసి మాట్లాడినా ఇప్పటికీ నీకు అభిలువిస్తున్నది సినిమా వీళ్ళు చిరంజీవి తమ్ముడు కనుక. అంతే తప్పితే చిరంజీవి నాకు అతని రాజకీయాలకి అతనికి సంబంధం లేదు అని ఒక మాట ప్రకటించమనండి, అప్పుడు తెలుస్తుంది నీ స్థాయి ఏంటో, నీ స్టేటస్ ఏంటో. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూస్తారండి? ఎలా చూస్తాడు? దౌర్భాగ్యంగా చూస్తాను. అతను అంతేనమ్మా. అతని గురించి నేను ఎలా చూస్తాడు? మీరేమో అతను ఏదో, నేను బిగినింగ్లో మీలాగానే పవన్ కళ్యాణ్ చాలా గొప్పోడు, చాలా అవినీతి లేదు, డబ్బుల కోసం రావట్లేదు ఇండస్ట్రీకి, రాజకీయాలకి, ఏదో చించేస్తాడు, పొడి చేస్తాడు అని నేను నమ్మాను. అతను వచ్చినా అతనితో రాజకీయమే మారిపోతుంది. ఆంధ్ర రాజకీయం చాలా కొత్త రాజకీయం వస్తాయి. చంద్రబాబు దౌర్భాగ్యం రాజకీయం, కాంగ్రెస్ నీచపు రాజకీయాలు కాకుండా ఒక కొత్త రాజకీయం వస్తుంది నేను నమ్మి అనేక సందర్భాల్లో మాట్లాడాను, కొత్త రాజకీయం చూస్తాం మనం అని. కానీ దురదృష్టం మలాంటి వాళ్ళు కూడా మోసపోయాం. ఇతని ఆవేశం చూసి, ఇతని మాట చూసి, ఇది కేవలం సినిమా నటన. ఈయనకి ఏ విషయం మీద పరిజ్ఞానం లేదు, ఏ విషయం అన్నింటిలోనూ అర్ధజ్ఞాని, అజ్ఞాని. ఈయనకి ఆవేశం తప్పించే ఆలోచన లేదు, ఏ విషయం నిలకడ లేదు, నిజాయితీ లేదు, నీతి రీతి లేదు. ఇవాళ ఏం మాట్లాడతాడు, రేపు అది మాట్లాడిన మాట మతివరపు ఉందో ఏమో తెలియదు. మతాల విషయంలో నీతి లేదు, కులాల విషయంలో నీతి లేదు. ఒకప్పుడు కులాలు వద్దంటాడు, మళ్ళీ కాపులందరూ ఓట్లేస్తే గెలుస్తా అంటాడు. ఒకప్పుడు క్రిస్టియన్ అంటాడు, నా పెళ్ళ క్రిస్టియన్ అంటాడు, నా బిడ్డల క్రిస్టియన్, నేను బ్యాప్టిజం తీసుకున్నానంటాడు, నాకు ఒళ్ళు లేకపోతే మా నాన్న జీసస్ ప్రే చేశాడంటాడు, నా కొడుకు ఒళ్ళు బాగాలేకపోతే మేరీ మాతకు చెప్పారంటాడు. తర్వాత సనాతనం అంటాడు. సనాతనం వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకోరు, సనాతనం 3 పెళ్లి చేసుకోరు, సనాతనం అంటాడు. మళ్ళీ అదే నోటితోటి అసలు ఈ దేశంలో మత కల్లోలాలు హిందువుల వల్లే, హిందూ పెద్దల వల్లే జరిగింది అంటాడు. ఏమి మాట తీరు, రీతి, నీతి, నిజాయితీ ఒక్కటి ఉందా అతని మాటల్లో? ఈ 12 ఏళ్లలో నాకు గుర్తులేదు. సరే దాకా గుర్తులు అన్ని ఇలా అన్నాడని కోపం. సరే మీరు చెప్పండి, మీరు జర్నలిస్ట్గా ఒక్క మాట, ఇదిగోండి ఆయన రాజకీయాలకు వచ్చినాక ఈ మాట అన్నాడండి, ఈ మాట కట్టుబడి ఉన్నాడండి వాళ్ళ దాకా ఒకటి చెప్పండి. ఈ జుట్టు ఎగరేయటదని కట్టుబడి ఉన్నాడు. ఎక్కడ వచ్చినా ఇట్లా ఎగరేసి మాట్లాడటానికి దానికి కట్టుబడి ఉన్నాడు. చెప్పండి సార్. అయితే ఫైనల్ గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏమనుకుంటుంది? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏమి కేర్ చేయదు సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు ఇది అన్నాడని ఓ బోలోని పరిగెట్టుకుపోయి రెండు అందరూ కలుదు ఎవడే అని చాలా చూసామండి. చాలు ఏదో ఆయన ఈ థియేటర్ ప్రాబ్లం తన ఏపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. ఇది తన మొత్తం ఇండస్ట్రీ సమస్య కాబట్టి తన మీదకు వచ్చిన సమస్యగా, తన సమస్యగా తిప్పి దాని ద్వారా సినిమాని ప్రజలకు తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు అతను ప్రజలకు సమాధానం చెప్పాల్సిందంతా ఎస్కేప్. ఇది ఒక రకమైన పబ్లిసిటీ అంటారు, సినిమా ప్లస్ డైవర్షన్. ప్రజలు నిలదీస్తున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళని కుటుంబని.
ఇదేది మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మమ్మల్ని మోసగించారు, వంచన చేశారు, మమ్మల్ని తిడుతున్నారు, ఎక్కడ శాపనార్థాలు పెడతారు. సో అక్కడ నుంచి తప్పించుకొని వాళ్ళ ప్రజల ఆలోచనల్ని ఇంకో రకంగా తిప్పడానికి డైవర్షన్ పాలిటిక్స్, సినిమాకి ప్రమోషన్, ఇంతే తప్పితే ఇంకేమీ లేదు దీంట్లో. నిర్మాత చిట్టి గారు చెప్తుంది ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ ఇది డైవర్షన్ పాలిటిక్స్, ఈ రోజు చేసిన వ్యాఖ్యలు డైవర్షన్ పాలిటిక్స్, అంతేకాకుండా ఇదొక పబ్లిసిటీ అని కూడా చెప్తున్నారు. ఆయనకి ఏమాత్రం అవగాహన లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాము. ఖచ్చితంగా ఇండస్ట్రీ ఎటువంటి స్పందన ఉండదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో కూడా అందరూ ఉంటారు. సినిమా రంగంలోకి సంబంధించిన వాళ్ళు, రాజకీయ రంగంలోకి సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వాళ్ళు లెక్కలో తీసుకోవని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ రవితో సతీష్, సాక్షి టీవీ.